థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేసినందుకు. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అందరు బాగున్నారా? ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సార్ అందరూ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబోధనలు నేర్పిన గురువు గారులకు, నేనేంటో ఈ ప్రపంచానికి తెలియజేయడానికి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను ఒక మంచి వ్యక్తిగా, ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా తీర్చిదిద్దిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి, అలానే గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంపాక్ట్లో ఒక మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటం అంటే మామూలు విషయం కాదు. అది ఇంపాక్ట్ ద్వారాగానే అది ఏదైనా సాధ్యం అవుతుందని ప్రూవ్ చేసిన నా గురువు గారులకు అండ్ పార్టిసిపెంట్స్కి, ఇలాంటి ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరో ఏదో చెప్తే జరగదు. ఎవరో ఏదో చెప్పారు, విన్నాము, నేర్చుకున్నాము అంటే అవ్వదు. కానీ మనకు కూడా అవకాశాలు అయితే రావాలి కదా. అవకాశాలు వస్తేనే కదా మనం ఏంటో తెలుసుకునేది, ప్రూవ్ చేసుకునేది. అలాంటి ఎన్నో సెషన్స్కి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతటి అవకాశం కల్పించడం ఓన్లీ కేవలం పార్టిసిపెంట్స్ ద్వారాగానే జరుగుతుంది. మీలాంటి పార్టిసిపెంట్స్ వస్తేనే కదా మాలాంటి వారికి ఇలాంటి మంచి అవకాశాలను వచ్చేది. మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విశేషంలోకి మనం వెళ్దాం. ఫస్ట్ చాలా అద్భుతంగా నన్ను బాలకృష్ణ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ మీకు అండ్ మీ టీం అందరికీ, చిరంజీవి గారికి అండ్ మీ టీం మెంటర్స్ మెంబర్స్ అందరికీ, అలాంటి ముఖ్యంగా మర్చిపోకూడదు, ఎందుకో తెలీదు, నాకు డే 1లోనే 54 బ్యాచ్లోనే బాగా కనెక్ట్ అయిన ఫస్ట్ వ్యక్తి డాక్టర్ ఆర్వీఆర్ గారు. ఇది నేను ఇక్కడ స్టేషన్కి వచ్చానని చెప్పడం కాదు, ఆ వ్యక్తిని చూసినా, నాకు తెలిసినా నాకు బాగా నచ్చుతారు. నాకు అలాంటి నేను ఒక భయస్సుని, ఆ భయాన్ని నుంచి బయటపడటానికి వారు ఇచ్చిన సెషన్ ద్వారాగానే నిజంగా నన్ను నేను ఎగ్జామిన్ చేసుకొని నన్ను నేను ఎలా బయటపడాలో మార్చుకొని బయటకు వచ్చిన వ్యక్తి. మొదటగా నేను డాక్టర్ ఆర్వీఆర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్లో మనకి వెళ్దాం. ఇంతటి మంచి సెషన్ అని ఇందాక మంచి ట్రైనర్ అని చెప్పి బాలకృష్ణ గారు అన్నారు కదా. మీరేం ఎక్స్పెక్టేషన్ చేశారు, ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. కాకపోతే నాకైతే ఒక బాధ్యత అయితే ఉంటుంది. నేను ఒక మంచి ట్రైనర్గా ఒక మంచి సెషన్ ఇచ్చే విధంగా అయితే నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓకే, మీ ప్రశంసలైనా అందుకోవాలి, లేకపోతే విమర్శలైనా తీసుకోవాలి. రెండిటికి సిద్ధపడేవాడే ట్రైనర్, రెండిటికి సిద్ధపడేవాడే స్పీకర్. ఓకే, అలాంటి మంచి ప్లాట్ఫామ్లో మీరు ప్రజెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు మన సెషన్ ఏంటి చెప్తారా? ఈరోజు మీకు వచ్చే పోస్టర్ ఆల్రెడీ వచ్చింది కదా, PPT గూగుల్ షీట్ సార్. PPT గూగుల్ షీట్. ముఖ్యంగా మెయిన్ ఇక్కడ కెమెరాస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. గోపాలరావు గారు, బాబు, దొరబాబు గారు, సుధీర్ గారు, చిన్నం నాయుడు గారు, వెంకటేశ్వర్లు గారు, గోపాలరావు గారు, అగైన్ గోపాలరావు గారు. ప్లీజ్ మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. మీ మొబైల్ ఇలా ఉంటుంది కదా, ఓకే, ఇలా కాదు, ఓకే, మన ఇంపాక్ట్ రూల్ ప్రకారం అయితే ఇలా హారిజాంటల్లా ఉండాలి. ఇది మనం నేర్చుకుంటున్నాము, రేపొద్దున ఎంతో మందికి నేర్పించాలనుకుంటున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు కూడా ఇలానే మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా హారిజాంటల్గా పెట్టండి. ప్లస్ ఎప్పుడైనా మనకి ఒక ట్రైనర్గా మనం వెళ్తున్నాం అంటే మన కెమెరా కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ ఫేస్లో ఇలా ఉండాలి. మనం ఓకే, ఇలా కిందకు ఉందనుకోండి, కిందకు ఉన్నట్టు కిందకు చూస్తున్నట్టు ఉంటుంది, ఇలా చూస్తున్నట్టు ఉంటుంది, నీట్గా ఉంటుంది. రైట్, ఇవాళ మనకి సెషన్ వచ్చేసి ఇందాక చెప్పారు గూగుల్ షీట్, గూగుల్ అప్లికేషన్స్ అని కదా. మ్యాక్సిమం అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు.
ఇక్కడ మీరు ఈ రోజు సెషన్లో ఏముంటుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఒక చిన్న మెసేజ్, ఎవరైతే ఇక్కడ కెమెరాస్ ఆఫ్ చేసుకుని ఉన్నారో రీజన్ పెట్టండి, ఎందుకు మీరు కెమెరాస్ ఆఫ్ చేసుకున్నారో మెసేజ్ చేయండి. ఓకే, నాకు కెమెరా ఆఫ్లో ఉందనుకోండి, 1 అవర్ చెప్పాల్సిన సెషన్ని 15 మినిట్స్లో 20 మినిట్స్లో చెప్పేసి వెళ్ళిపోతా. ఓకే, ఇక్కడ వచ్చింది నా కోసం అయితే కాదు కదా, మీకోసం. ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి అలాగా, ఎందుకు ఏంటి అనేది. ఓకే, గూగుల్ అప్లికేషన్స్ అంటే ఏంటి? చాట్లో పెట్టినా సరిపోతుంది నాకు. ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు వర్చువల్గా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. గూగుల్ అప్లికేషన్స్ అంటే మీరేం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? రికగ్నైజ్ మెనీ ప్రాబ్లమ్స్. ఇది అడ్వాన్స్డ్గా ఆలోచించే వాళ్ళకి అది సరిపోతుంది. కాకపోతే కొంచెం లెర్నింగ్ టైంలో ఉన్న వాళ్ళకైతే ఇంకెలా అనుకుంటున్నారు? బాలకృష్ణ గారు కొంచెం హ్యాండిల్ చేయండి, అన్మ్యూట్ లో పెట్టేసి ప్రయత్నం చేయండి. టైపింగ్ వచ్చి కదా అందరికి? హాయ్ అని ఒకసారి మెసేజ్ చేయండి. ఇక్కడ నేను కూడా హాయ్ అని టైప్ చేస్తున్నాను. ఎంతమంది రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఫస్ట్ మీ ఫింగర్స్ అయితే పని చేద్దాం, ఎందుకంటే యాక్టివ్నెస్ లో లేవు అనుకుంటున్నాను మేబీ. అవునా? సంతోష్ గారు చాలా చాలా బిజీగా ఉన్నట్టుంది ఇంట్లో మేబీ. ఆనంద్ దగ్గరికి వెళ్తుంది, అటు కాదు. కొంచెం మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది సంతోష్ గారు. మీరు ఆడుకున్నా. మేము ఆడుకోవటానికే అండి ఇక్కడికి వచ్చింది. ఒక 1 అవర్ అయితే ఆడుకొని వెళ్తాను. ఆడుకుంటున్నాను చెప్పడానికి కూడా మ్యూట్ చేసుకొని చెప్తున్నారు, అన్మ్యూట్ చేసుకొని చెప్తున్నారు నేను మ్యూట్ చేశాను. ఓకే సార్, టచ్ అయిపోయి ఉంటది. అది కూడా చెప్పడానికి ఏం చేయాలి? రైట్, సూపర్. ఓకే, ఇప్పుడు మన సెషన్లోకి వెళ్దాం. గూగుల్ అప్లికేషన్ అని మీరేం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఏదైనా వాయిస్ ద్వారా చెప్పగలరా? మన సెషన్ డిలే అయిపోతుంది. చాట్లో పెట్టేవాళ్ళు చాట్లో పెట్టండి, హాయ్ అని పెట్టేశారు కదా. ఓకే, అలానే గూగుల్ అప్లికేషన్ గురించి మనకి రెయిన్బో నళిని గారు, నళిని టీచర్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గూగుల్ షీట్స్ పీపీటీ ప్రెజెంటేషన్స్ అంటే మనం డ్రైవ్ లోని షీట్స్ అవి స్టోర్ చేసుకుంటాం కదా సార్, సంథింగ్ డేటా లైక్ అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, Yes, sir. Thank you. అనదర్ పర్సన్ నుంచి తెలుసుకుందాం. ఇంకొకరు సుజాత గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఎస్ సార్. చెప్పండి మ్యామ్. అంటే నా ఒపీనియన్ సింపుల్ లాంగ్వేజ్ లో అయితే మనకి ఏది కావాలన్నా సరే సెర్చ్ చేసుకుని తెలుసుకోవడమే గూగుల్ డేటా అని నేను అనుకుంటా. ప్రెజెంటేషన్ మనకి ఏది కావాలన్నా సెర్చ్ చేసుకొని తెలుసుకోవచ్చు అనేది గూగుల్. నాలెడ్జ్ ఇంపార్టెన్స్, మనకు తెలియని నాలెడ్జ్ ఇచ్చే ఒక, ఇప్పుడు మీరు ఎలాగ నిపుణులుగా ఉన్నారు కదా ఎక్స్పర్ట్, అలాగే ఒక ఎక్స్పర్ట్ అనమాట గూగుల్ అనేది. దాంట్లో మనం అంటే మాకన్నా ఎక్స్పర్టే కదా సార్ మీరు, అందుకు సో గూగుల్ అనేది అంత ఎక్స్పర్ట్ కాబట్టి ఏది కావాలన్నా మనం దేని గురించి తెలుసుకోవచ్చు, వాళ్ళలో ఏం జరుగుతున్నది కూడా గూగుల్ లో తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయం చెప్తున్నా. ఓకే సార్. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఏమన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పైనా మాట్లాడాలి, ఒప్పైనా మాట్లాడాలి. ఇక్కడ ఒకటే పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం తప్పు మాట్లాడామనుకోండి కరెక్షన్ చేస్తే నేర్చుకుంటాం. ఓకే, ఒక లేకపోతే తెలుసుకుని చెప్పామనుకోండి, మనం తెలిసింది చెప్పామనుకోండి, అదే కరెక్ట్ అనుకోండి, ఎంతో మంది తెలియని వాళ్ళకి తెలియజేస్తాం. ఇది రెండు బాగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ ట్రైనర్గా, స్పీకర్గా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పైనా ఒప్పైనా సరే ఒకటి యాక్సెప్ట్ చేసే విధంగా మనం ఉండాలా, కరెక్షన్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే, రిమైనింగ్ పర్సన్స్ కూడా ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. మీరేం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఎంఐ ఫోన్లో జాయిన్ అయ్యారు, జియోమి అని పేరు పెట్టుకున్నారు. మేబీ ట్రైనర్ అయ్యి ఉండొచ్చు, న్యూ పార్టిసిపెంట్ అయ్యి ఉండొచ్చు. ఒకటి మీరు రీనేమ్ చేసుకోండి ప్లీజ్. ఫోన్ కూడా హార్జెంటల్ పెట్టండి సంతోష్ గారు.
జగదీష్ గారు ఫోన్ హార్జెంటల్ పెట్టుకోండి. చెప్తారు, ఇంకెవరైనా చెప్తారా? ప్రీతి గారు, రామ్ గారు అండ్ జలేశ్వర్ గారు ఇన్ఛార్జ్, గోవిందరావు గారు, బాబు గారు, ఇవన్నీ చెప్తారా? ఇంకేం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు గూగుల్ అప్లికేషన్స్ అంటే? బస్వ గారు, పార్వతీశం గారు. సార్ యాక్టివ్లీ మీ పార్టిసిపెంట్స్ చాలా ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు నాకు. బాలకృష్ణ గారు అన్మ్యూట్ ఆప్షన్ లేదా? ఎస్ సార్ అందరికి ఉంది సార్. అంతేనా? అన్మ్యూట్ ఉంది. ఓకే, అన్మ్యూట్ ఆప్షన్ ఉంది అందరికి. నాకు ఇంటరాక్షన్ అవ్వండి, చాలా ఎగ్జైట్గా మీకు సెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. లేదనుకుంటే చాలా సప్పగా నా పని నేను చూసుకొని వెళ్ళిపోతా. మీకు ఎలా కావాలి? మంచి ట్రైనర్గా రేపొద్దున ఎవరు ఈ ట్రైనర్ ఎక్కడి నుంచి వచ్చాడు అనుకునే విధంగా ఉండాలా. మీకు ఒక స్పెషల్గా రికగ్నైజ్ చేసి మీకు ఒక మంచిగా మీకు అంటే శాలువా కప్పి పంపించే విధంగా మీరు తయారైపోవాలి. ఆ విధంగా ఈ సెషన్ కూడా ఉండాలి కదా. బాలమురళీకృష్ణ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. గూగుల్ అప్లికేషన్ అంటే టాపిక్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎక్సెల్, స్ప్రెడ్ షీట్స్ అవి ఎలాగా వాడాలి, ఆప్టిమైజ్ ఎలా నీట్గా వాడాలి ట్రైనింగ్స్ అని చెప్పేసి చెప్తాను అనుకుంటున్నాను సార్. ఓకే, రైట్. ఇంకెవరైనా చేయగలరా? ఇందాక హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ భయపడి మళ్ళీ హ్యాండ్ డౌన్ చేశారు. భయపడ్డారు కదా మీరు? భయపడ్డారా? లేదు మేడం, మీరు అలా అనుకోకండి. నేను అలా కావాలని అంటున్నా. మీరు భయపడే వాళ్ళు అయితే నా ముందు ఎందుకుంటారు? రామ్ గారు చెప్పండి. అన్నవా రామ్ గారు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. సరే, భయపడి ఆండ్రాయిడ్ డౌన్ చేయలేదు. కాకపోతే అయ్యో. ఏంటంటే మీ సబ్జెక్టు చెప్తే మేము నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం సార్ అని చెప్పడానికి అనేసి నేను ఆండ్రాయిడ్ చేశాను సార్. ఓకే ఓకే, మరి ఇద్దరం రామ్ కదా. ఓకే, సేమ్ నా పవర్ మీకు ఇచ్చేస్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మీరు మేము ఇంటరాక్షన్ అవుతుంటే వేరే ఇంకా ఎక్కువ టైం ఎక్స్టెండ్ అవుతుంది కదా. అసలు మీరు కూడా కొంచెం క్యూరియాసిటీకి అయితే ఉన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ అప్లికేషన్స్ అనేది ఎందుకు అనేది ఫస్ట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. గూగుల్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి యాజ్ ఏ ట్రైనర్గా, యాజ్ ఏ స్పీకర్గా చాలా 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 బాగా ఇంపార్టెంట్ సెషన్ అండ్ బాగా ఉపయోగపడేది, బాగా కనెక్ట్ అయ్యేది కూడా అని చెప్పొచ్చు. చాలా మంది డిజిటల్గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఓకే, సేమ్ ఒకప్పుడు నేను కూడా అలాంటి వాడిని అనమాట. ఓకే, కానీ నేర్చుకొని నేను కూడా దీన్ని యూజ్ చేస్తూ ఈరోజు అదే సెషన్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు కూడా అలానే వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఎక్స్పర్ట్గా ఇంకా బాగా చేస్తారు నాకంటే. రాని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే వచ్చిన వాళ్ళు కూడా ఇది ఉంటుందా అనేది కొంచెంమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, అలా కూడా తెలుసుకునే అవకాశం ఉండొచ్చు. ఓకే, గూగుల్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఒక టూల్, గూగుల్ టూల్ అనమాట. ఈ టూల్స్లో మనకి మెయిన్ ఒక ట్రైనర్కి ఉపయోగపడేది మూడే మూడు. ఓకే, ఒకటి గూగుల్ ఫార్మ్స్, రెండు గూగుల్ షీట్, మూడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గూగుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్. గూగుల్ ఫామ్ వచ్చేసి మనకి ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నా, లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా సర్వే చేస్తున్నా, ఏదైనా సిచ్యువేషన్లో మనకి ఎక్కువ డేటాను కలెక్ట్ చేయాలన్నా, మనకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి నాకు పంపించరా అని చెప్పేసి మీ తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి, నా నెంబర్కి పెట్టించండి అన్నారు అనుకోండి. ఒక 100 మంది చెప్పాలి. ఓకే, 100 మంది 100 వాట్సాప్ మెసేజ్లు పెట్టారనుకోండి. ఆ డేటా అంతా ఎలా కలెక్ట్ చేసుకుంటారు? ఎన్ని రోజులు పడుతుంది? ఒకప్పుడు బుక్కు, పెన్ను ఉంటే చాలు. ఓకే, ఇంటింటికి వెళ్ళే వాళ్ళు సర్వే చేసుకొని దాన్ని కలెక్షన్ చేసి కొన్ని రోజులు చేసి దాన్ని అప్లోడ్ చేయటం చేసేవాళ్ళు. అది కాలేజ్ అయినా సరే, స్కూల్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా ఒకప్పుడు అలా చేసేవాళ్ళు.
ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ 1 minute అబౌవ్ 100 మోర్ దాన్ 1 lakh అబౌవ్ డేటాను కూడా కలెక్ట్ చేయొచ్చు 1 minute. అలాంటిది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఈ డేటా వల్ల మనకు ఉపయోగం ఏంటి? కలెక్ట్ చేయడం వల్ల అంటే ఈజీగా మానిటరింగ్ చేసుకోవచ్చు, ఈజీగా ఫైండ్ చేయొచ్చు. మన బిజినెస్కి సార్ మనం హ్యాండ్ రైజ్ చేశారు కదా, మన తర్వాత మాట్లాడదాం. క్వశ్చన్స్ అన్ని లాస్ట్లో ఉంటాయి. ఓకే ఓకే ఇవన్నీ మనకి ఏంటంటే డేటాని ఈజీగా మనం ఎలా మానిటరింగ్ చేయడానికి అనేది ఉంటుంది. ప్లస్ ఇంకొకటి షీట్స్ అనేది మెయిన్ మీకు లైవ్లో చూపిస్తా, అది ఎట్లా ఏంటని. ఇంకొకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే డిజిటల్గా అని కాదు, మనం మాన్యువల్గా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. యాజ్ ఎ ట్రైనర్గా మీరు ఉన్నారని అంటే, స్పీకర్గా ఉన్నారని అంటే ఇది చాలా ఇంపార్టెంట్. డిజిటల్గా అండ్ మాన్యువల్గా రెండు విధాలుగా కూడా మనం ప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే, అలాంటిది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ గూగుల్ ఫామ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గూగుల్ ఫామ్స్ అనేది ఎలా ఉంటుంది అనేది నీకు మీ షేరింగ్ తీసుకుంటాను నేను. ఇప్పుడు నేను గూగుల్లో కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది కదా, విజువల్ కనిపిస్తుంది కదా అందరికీ. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలా కొంతమందికి కొత్తగా ఉండే వాళ్ళకి అర్థం కాదు. ఇలా మన google.com google.co.in అని ఓపెన్ చేసుకున్నట్లయితే దీంట్లో ఇక్కడ మీకు కార్నర్లో చూడండి, ఇక్కడ మనకి 9 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తున్నాయా 9 డాట్స్? ఇక్కడ చూడండి కార్నర్లు, ఇక్కడ 9 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ కార్నర్లో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మెనీ మోర్ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఒక డ్రైవ్, ఒకటి బిజినెస్, జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్, జెమినీ, మ్యాప్, సెర్చ్, క్యాలెండర్, ఇట్లా మనకు చాలా వస్తాయి అనమాట. ఓకే, దీంట్లో ఫామ్స్ అని ఒకటి ఉంది చూడండి, ఫామ్స్ కనిపిస్తుంది కదా, ఫామ్స్ అని. ఈ ఫామ్స్ని క్లిక్ చేస్తే ఓకే అన్టైటిల్ ఫామ్ అని వస్తుంది. అన్టైటిల్ ఫామ్ అని వస్తుంది. అన్టైటిల్ ఫామ్ అని వస్తుంది. అన్టైటిల్ ఫామ్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మ్యాక్సిమం అందరూ ఓపెన్ జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ అన్టైటిల్ ఫామ్ దగ్గర మీరు దేని గురించి కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు డేటాని. ఓకే, ఇట్లా మనం ఇట్లా అరేంజ్ చేసినప్పుడు కూడా ఒక లెటర్ ఉంచుకొని మీరు టైప్ చేసి ప్రయత్నం చేయండి. ఓకే, డేటా నేను ఎగ్జాంపుల్కి ఇప్పుడు TTWS అనుకోండి, TTWS. మీకు అందరూ తెలిసే ఉంటుంది, ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉండేది ప్రీవియస్ గవర్నమెంట్లు. వాలంటీర్ వ్యవస్థలో కూడా సేమ్ ఇలాంటి ఫామ్ ద్వారాగే అనమాట. ఇలాంటిది వాళ్ళ అప్లికేషన్స్ వేరే ఉంటాయి. ఇలాంటి ఫామ్ ద్వారాగే ఎక్కువ డేటాని అంతా కలెక్ట్ చేస్తే సచివాలయం నుంచి వీళ్ళు వర్క్ చేస్తుండేవాళ్ళు. సేమ్ అలాంటిది అలాంటిది కాకపోయినా మనకు తెలిసిన విధంగా మనం చేద్దాం. ఓకే, TTWS అని పెట్టుకోండి ఇలా. లేదంటే నెక్స్ట్ మీరు EPS ఇవ్వాల్సి వస్తుంటుంది, ట్రైనింగ్స్. నెక్స్ట్ అయితే EPS అని పెట్టుకోండి, EPS అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ
అన్టైటిల్డ్ క్వశ్చన్ అని ఉంది చూడండి, అన్టైటిల్డ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే నేమ్ అని ఇవ్వండి, నేమ్. ఓకే, షార్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టీ చాయిస్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్, అప్లోడ్ ఫైల్. ఇక్కడ మనకి ఇలా ఉంటుంది లైనర్ స్కేల్ అని. లైనర్ అంటే వర్చువల్గా కావాలా హారిజంటల్ కావాలనేది అనమాట. ఓకే, ఇక్కడ షార్ట్ ఆన్సర్ అనేది ఇవ్వండి, షార్ట్ ఆన్సర్. ఇక్కడ వరకు క్లారిటీ కదా, అర్థమైందా? ఇక్కడ వరకు క్లారిటీగా ఉన్నారా? నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని చూస్తూ అడుగుతున్నా, అడిగితే ఓకే అయితే ఇలా చెప్పండి, థంబ్ ఇవ్వండి. త్రిశూల్ గారు అర్థమవుతుందా? సుధీర్ గారు ఓకే, థంబ్ ఇవ్వండి ఇలా. ఓకే, అర్థమవుతుంది అని అంటే థంబ్ ఇవ్వండి. లేకపోతే చాట్ లైన్ మెసేజ్ పెట్టండి. లేకపోతే మీరు వర్చువల్గా హ్యాండ్ రైజ్ దగ్గర కూడా మనకు కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, రియాక్షన్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, ఇలా కొన్ని మీకు థంబ్ వచ్చింది చూడండి నా దగ్గర, అట్లా ఒక థంబ్ ఇవ్వండి, అర్థమవుతుంది నాకు కూడా. రైట్, ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది రిక్వైర్డ్ అని ఉంది, రిక్వైర్డ్ అని ఉంది చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిక్వైర్డ్ అనేది ఏంటంటే కంపల్సరీ నేమ్ ఎంటర్ చేయాలి అని అర్థం. మీరు కాదు, మీరు ఎవరి కోసం అయితే తయారు చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా మనకి నేమ్ ఇవ్వాలి అని అర్థం. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కార్నర్ లో చూడండి ప్లస్ మార్క్ అని ఉంది కదా, కార్నర్ లో ప్లస్ మార్క్ అని ఉంది, ఫస్ట్ వన్. ఓకే, ఎక్కడికి మనకి వెళ్తే మళ్ళీ ఇంకొక కాలం తీసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ నేమ్ అయిపోయింది. ఓకే, నేమ్ తర్వాత మనం ఇవ్వాల్సింది ఏమి ఇవ్వాలి, నేమ్ తర్వాత ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇది కూడా షార్ట్ ఆన్సర్ అనమాట, రిక్వైర్డ్. ఓకే, ఫాదర్ నేమ్. ఇక్కడ మళ్ళీ సేమ్, మళ్ళీ అగైన్ ప్లస్ మార్క్. ఇక్కడ ఫాదర్ నేమ్ అని ఇవ్వచ్చుకో, లేదనుకుంటే మీకు కావాల్సిన ఏమేమి డేటా కావాలో అది ఇచ్చుకోండి. లేదంటే ఫాదర్ నేమ్ చేద్దాము, మొబైల్ నెంబర్ అని పెడుతుంది. ఓకే, మొబైల్ నెంబర్. ఓకే, దీని తర్వాత మళ్ళీ ప్లస్ మార్క్ ఇచ్చాను, క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఈమెయిల్ అని ఇస్తున్నాను, ఈమెయిల్. ఓకే, షార్ట్ ఆన్సర్. ఇది కూడా మ్యాండేటరీ. ఓకే, ఇలా మళ్ళీ ప్లస్ మార్క్ ఇచ్చాను. ఓకే, సిటీ. ఇది కూడా షార్ట్ ఆన్సర్ ఇచ్చాను. ఓకే, ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి కదా. ఇది మామూలుగా బేసిక్గా మనం చేసేది అనమాట. ఇది ఇప్పుడు యాక్చువల్ ఇదంతా ఏంటంటే మనం బేసిక్గా మనం ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళైతే ఇంకా రిమైనింగ్ ఏమైనా మనం ఫస్ట్ బేసిక్గా చేసేది అనమాట. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్కి వెళ్దాం. ఓకే, మళ్ళీ ప్లస్ మార్క్ అనేది ఇస్తున్నా, సేమ్ అగైన్ ప్లస్ మార్క్ క్లిక్ చేశాను. ఓకే, ఆర్ యు జాయిన్ దిస్ కోర్స్. ఓకే, ఏదైనా ఒక క్వశ్చన్ రేజ్ చేయండి. రేజ్ చేసినప్పుడు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అని వచ్చింది చూడండి, ఆల్రెడీ మనకు తీసుకున్న క్వశ్చన్ ద్వారా ఆటోమేటిక్ తీసేసుకుంటుంది అది. ఓకే, ఇక్కడ యాడ్ ఆల్ అని ఉంది, యాడ్ ఆల్ అని ఇవ్వండి, లేకపోతే ఎస్ అని ఇవ్వండి, నో అని ఇవ్వండి. ఇట్లయితే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్లో అయినా సరే మీరు టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్ ఏంటి యాడ్ ఆల్ అని ఇచ్చాను. యాడ్ ఆల్ అని ఇస్తే ఏమొచ్చింది చూడండి, ఎస్ అని వచ్చింది, నో, మేబీ ఇట్లా వచ్చింది. ఓకే, ఈ 3 ఆప్షన్స్ కావాలంటే 3 ఆప్షన్స్ పెట్టండి. లేదు నాకు 2 కావాలనుకుంటే మేబీ అన్నదాన్ని ఇంటూ మార్క్ ఉంది కదా రైట్ సైడ్, దాన్ని కొట్టేసేయండి. ఇట్లా మేబీ అన్నదాన్ని తీసేసేయండి. 2 ఆప్షన్స్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టండి.
రిక్వైర్డ్ అని పెట్టండి. ఓకే, మీకు కంపల్సరీ మ్యాండేటరీకి వెళ్ళిపోతుంది. ఇక మేబీ మనకి కావాల్సింది ఏంటంటే సేమ్ ఇవే కావాలి ఎక్కువ. ఓకే, ఇంకొకటి ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ ఆధార్ అని పెడుతున్నాను. ఆధార్ అని ఇస్తున్నాను. ఇది ఆప్షనల్ అని పెట్టండి. ఆప్షనల్ అని ఇవ్వండి. దీనికి మీరు మ్యాండేటరీ చేయొద్దు. మళ్ళీ ఆప్షనల్ అని ఇచ్చారు కదా, మీకు అర్థమవుతుందా? ఆప్షనల్ ఇచ్చినప్పుడు రిక్వైర్డ్ అని అవసరం లేదు. రిక్వైర్డ్ అని చెప్తే కంపల్సరీ అది ఫిల్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, లేకపోతే వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇలా పెట్టేసేసండి. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పైన ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుందా? తొంభై వన్ ఇలానండి, అలా పెట్టించుంటే అందరం చూస్తాను నేను అర్థమైందా లేదా అనేది. ఓకే, ఒక్కరికి అర్థమైంది అనమాట, గణేష్ యాత్ర గారికి. అవునా? ఓకే, ఇలా యారో మార్క్ ఉన్న దగ్గర నెక్స్ట్ తెప్పిస్తే పబ్లిష్ అని వస్తుంది. పబ్లిష్. ఓకే, ఇప్పుడు పబ్లిష్ అయింది. ఇప్పుడు నేను ఫోన్ హారిజాంటల్ తిప్పుకుంటే నాకు ఇలా వచ్చింది. ఇక్కడ మనకు ఒక లింక్ క్రియేట్ అవుతుంది. షార్ట్ ఆన్సర్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. ఓకే, కాపీ అని ఇవ్వండి. మీకు ఫుల్ కావాలంటే ఫుల్ వస్తుంది లింక్, లేదంటే షార్ట్ వస్తుంది. కాపీ అని ఇవ్వండి. ఓకే, కాపీ అని ఇచ్చిన తర్వాత మీరు దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ మన జూమ్లో చార్ట్లో పెడుతున్నాను. ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. ఒకసారి దాన్ని అందరూ ఓపెన్ చేయండి. ఇలా మీకు ఇలా వచ్చిందా? ఇది మొత్తం ఫిల్ చేస్తే ఫస్ట్ ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నాను. రామ్లోక, మొబైల్ నంబర్ 9618111703. ఈమెయిల్ ఐడి ఇచ్చాను. బికాస్ మీరు ఇంట్రెస్ట్ కొన్నా అంటే ఎస్ అని పెట్టాను. ఆధార్ నెంబర్, నేను ఒక నెంబర్ అయితే ఇట్లా పెట్టేశాను. ఒక సిటీ, ఓకే, హైదరాబాద్. దీన్ని సబ్మిట్ చేయాలి. ఓకే, ఎంతమంది సబ్మిట్ చేసేలా వచ్చింది? సబ్మిట్ వచ్చిందా? సబ్మిట్ చేశారా? మనకి ఇంకా చాలా ఉంది, ఇంకా మనం చేయాల్సింది. మీరు ఓకే అంటే నేను ప్రొసీడ్ అయిపోతా. ఓకే, ఇద్దరు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. ఒకటి నేను, చూడండి, ఇంకొకటి బాలకృష్ణ గారు, ముగ్గురు. కృష్ణారావు గారు ఫాస్ట్గా ఫిల్ చేయండి. ఓకే, ఇలా వచ్చింది కదా డేటా. ఫిల్ చేసిన డేటా అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నారు, ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంది, నాట్ ఇంట్రెస్టెడ్ అనేది ఇట్లా మనకు కనిపిస్తుంది అనమాట. డేటా అంతా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అయితే దీన్ని మళ్ళీ మన షీట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అది ఓకే, 1 minute ఓకే డేటా మొత్తం రావాలనుకుంటే అందరు రెస్పాండ్ అవుతే వస్తుంది అనమాట. ఇది షీట్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. షీట్లోకి వెళ్దాం. ఇక్కడ రెస్పాన్స్ దగ్గర మీకు ఇది ఎక్కడ ఆప్షన్ వచ్చిందనే డౌట్ కూడా రావచ్చు. ఇది ఫస్ట్ మనం క్వశ్చన్స్ ఇచ్చాము. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ క్వశ్చన్ అని ఇచ్చినాం ఇక్కడ. ఓకే, సెకండ్ ఆప్షన్స్ రెస్పాన్స్, థర్డ్ ఆప్షన్ సెట్టింగ్ అని ఉంది ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ రెస్పాన్స్లోకి వెళ్ళాను. రెస్పాన్స్ 7 రెస్పాన్సెస్ వచ్చినాయి. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? ఇక్కడ
28 మెంబర్స్ ఉన్నాం. ఓన్లీ 8 మెంబర్స్ ఫిల్ చేశారు. ఇప్పుడు 20 మెంబర్స్ ఇంకా ఫిల్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్ లోగో బటన్ కనిపిస్తుంది చూడండి, ఐకాన్. ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే షీట్ మనకి స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అని వచ్చింది చూడండి, క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్ షీట్ అని వస్తుంది. ఇక్కడ అన్టైటిల్ ఫామ్ అని వచ్చింది. ఓకే, ఈ అన్టైటిల్ ఫామ్ దగ్గర మీరు నేమ్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే అట్లా డైరెక్ట్ నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. ఈపీఎస్ అని పెట్టుకోండి. ఓకే, క్రియేట్ అన్నది పైన ఇట్లా క్రియేట్ అని చూడండి, క్రియేట్ అని చూడండి. ఇక్కడ క్రియేట్ కార్నర్లో క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ అన్నది మీరు క్లిక్ చేయండి. ఇట్లా గూగుల్ షీట్లోకి వెళ్ళిపోతుంది చూడండి. రెస్పాన్స్ అనేది ఇలా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం ఎక్సెల్ షీట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఎంతమంది జాయిన్ అయ్యాను కదా, జాయిన్ అయిన వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఈపీఎస్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు మన టీటీడబ్ల్యూఎస్లో ఉన్నాం, గ్రూప్స్ ఫార్మేషన్ చేశారు కదా, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఇలా ఇచ్చారు కదా. ఒక గ్రూప్లో 4 నుంచి 6 ఒక మెంబర్స్ని చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడేనమాట అది చేసేది కూడా దీంట్లోనే చేయొచ్చు. ఇది ఎవరైతే డెస్క్టాప్ మోడ్లో ఉంటారో వాళ్ళు ఓపెన్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ షీట్ని స్పెట్ చేసుకుంటే ఇంకొక షీట్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ఇక్కడ రెస్పాండ్ 1 ఉంది కదా, ఇక్కడ పక్కన వస్తుంది షీట్ అని వస్తుంది, సెకండ్ షీట్ అట్లా వస్తుంది అనమాట. ఓకే, ఎక్సెల్ షీట్లోకి వెళ్ళిపోయి మన ఎక్సెల్ షీట్ని దాన్ని పార్టిషన్ చేసుకుని గ్రూప్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం గూగుల్ ఫార్మ్స్ అండ్ షీట్ రెండిటి గురించి మనకు ప్రజెంట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? మళ్ళీ తర్వాత ఈ టాపిక్ ఇంకో టాపిక్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ డౌట్ మళ్ళీ మర్చిపోతాం, అందుకని అడుగుతున్నాను. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సార్ ఆ స్క్రీన్ కొద్దిగా జూమ్ చేయడానికి అవుతుందా అని అడిగారు మధ్యలో చాట్ బాక్స్ లో. ఓకే, స్క్రీన్ జూమ్ చేయడానికి అవుతుందంటే మీకు అక్కడ డౌట్ జూమ్ చేసినప్పుడు మీకు ఏమి కనిపించలేదు, ఏం అర్థం కావలేదు అంటే మీరేమి అక్కడ ఏం అబ్జర్వ్ చేయాలనుకున్నారు చెప్తారా? చేయొచ్చు, చేసి చూపిస్తా. ఓకే, ఈ పాయింట్ ఇంకొకరు రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ ఈ పాయింట్ కొత్త పాయింట్ని వాళ్ళకి రేజ్ చేసి చూపిద్దాం. ఆ పాయింట్ వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. చెప్తారా? ఇందాక అడిగిన వాళ్ళు ఎవరు? నేనే సార్. అది మీరేనా? నాకు ఆప్షన్స్ అవి క్లియర్ గా కనిపించట్లేదు సార్, చాలా చిన్నగా కనబడుతున్నాయి. ఓకే, మరి ఈ మీరు టాపిక్ అక్కడ నాకు తెలీదు, అందుకనేసి కొంచెం క్లారిటీ తెలుసుకుందామని. ఓకే, రైట్, మీకు చూపిస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇంకేమైనా? వస్తుందండి? ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ గూగుల్ ఫామ్ అని ఉంటుంది కదా, ఫామ్స్ లో మనం ఇలాగా టైటిల్ ఒకటి పెట్టుకోవాలి. ఓకే, నేమ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ ప్లస్ మార్క్ అని వస్తుంది కింద, ప్లస్ అని ఉంది కదా, ప్లస్ మార్క్ అని వస్తుంది. ప్లస్ మార్క్ ద్వారా మన నెంబర్ ఆఫ్ కాలమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈమెయిల్ అని, మొబైల్ నెంబర్ అని, నేమ్ అని ఇలా ఇవ్వచ్చు అనమాట. వచ్చింది కదా ఇలాగా, ఇలా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ ఎంతమంది రెస్పాండ్ అయ్యారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 8 మెంబర్స్ రెస్పాన్స్, ఇందులో 8 మెంబర్స్ అని ఉంది కదా, ఇది 8 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. ఇది రెస్పాండ్ అవ్వాలని అంటే మొత్తం ఇవన్నీ చేసిన తర్వాత
రెస్పాన్సివ్ గా పైన ఇక్కడ మీకు యారో మార్క్ ఒకటి చూపించాను ఇందాక నేను. ఇది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మీకు లింక్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ లింక్ అని ఉంది కదా, సేవ్. ఇందాక మనం ఆల్రెడీ జనరేట్ చేసాం కాబట్టి ఇది మనకి ఇక్కడ ఇలా వచ్చింది. ఒక లింక్ కావాలనుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, లింక్ కూడా ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది. మనకి లింక్ కావాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ ఉంది చూడండి, లింక్ ఒకటి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే లింక్ మనకి జనరేట్ చేసిన లింక్ మనకు కనిపిస్తుంది. షార్ట్ అని చేసుకోవాలి. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటే మీకు కాపీ అవుతుంది. ఫామ్ ఇందాక మన జూమ్ లో పంపించాం కదా, అట్లా మనకి ఒక లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో డేటా అంతా కలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ అని ఉంది చూడండి, ఈ రెస్పాన్స్ లోకి వస్తుంది డేటా అంతా. ఓకే, ఈ డేటా అంతా ఇక్కడ రెస్పాన్స్ లో నుంచి మనం షీట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ షీట్ ఉంది కదా, షీట్ లోకి స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తే ఇక్కడ మనకి డేటా మొత్తం ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరెవరు ఫిల్ చేశారు ఏంటనేది మొత్తం ఇక్కడ క్లోజ్ చేస్తుంది. అర్థమైందా? ప్రీతి గారు ఓకే? ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మనం పీపీటీ ఎలా క్రియేట్ చేయాలి? పీపీటీ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవరైనా చెప్పగలరా? ఇందాక ఆల్రెడీ మీకు క్లూ ఇచ్చాను నేను, మళ్ళీ మీరు ఏమైనా మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. పీపీటీ ఎందుకు ఉపయోగపడుతుంది? గివింగ్ ఎనీ ప్రెజెంటేషన్. హలో సార్, గుడ్ ఈవినింగ్. పీపీటీ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, జనరల్ గా మనం ఒక స్టూడెంట్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బోర్డు మీద రాసి చెప్తాం సార్. సో అట్ కమింగ్ టు కార్పొరేట్ స్టైల్ ట్రైనింగ్స్ లో ఏంటంటే, మనం విజువల్లీ ఒక కొన్ని ఏదైనా సరే మనం చూపించాలి అనుకున్నప్పుడు ఈ పీపీటీస్ ఏంటంటే వాళ్ళకి అది స్ట్రైట్ వాళ్ళ మైండ్ లోకి వెళ్ళేలాగా యూజ్ అవుతుంది సార్. సో దానికోసం మనం ప్రిపేర్ చేస్తాం. సో ఇది డిజిటల్ సార్, మనం చిన్నప్పుడు చూసిన బోర్డు వర్షన్, ఇది డిజిటల్ వర్షన్. సంతోష్ గారు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. పీపీటీ అనేది ప్రజెంటేషన్ సార్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కి ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఒక పర్టికులర్ ఆర్గనైజ్డ్ ప్లాన్డ్ గా ఒక షీట్స్ రెడీ చేసి పీపీటీ ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్ గా రీచ్ అవుతుంది సార్ వాళ్ళకి. అలా చేయడానికి దీన్ని యూజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నళిని గారు. సార్ ఇప్పుడు మనం చెప్పే దానికన్నా విజువల్ గా చూస్తే అది ఎఫెక్టివ్ గా అర్థమవుతుంది కదా సార్. సో అందుకని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అనేది విజువల్ గా చూపించడానికి, ఏదైనా మనం ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అర్థం అవ్వడానికి, ఈజీగా రీచ్ అవ్వడానికి ప్రెజెంటేషన్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చేశారా ప్రెజెంటేషన్ పీపీటీ? ఎస్ సార్, నార్మల్ ఎంఎస్ వర్డ్ ఆర్ట్లో చేశాను సార్. ఓకే, రైట్. సుజాత గారు. అన్మిట్ లో ఉన్నా. ఎస్ సార్, అదే సార్. ఇప్పుడు మనం ఏది చెప్పాలనుకున్నామో, ఇప్పుడు ఏదైనా మనకు ఒక సబ్జెక్ట్ ఉంది, దానికి మన ఆడియన్స్ కానీ మన కస్టమర్స్ కానీ లేదంటే మన టీం మెంబర్కి చెప్పాలంటే అది ఓవరాల్ గా చెప్తే వాళ్ళకి సరిగా అర్థం కాదు. కాబట్టి మనం ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చి క్లారిటీగా చేసి మనం ఒక విజువల్ గా చూపించామనుకో, అది చూసిన వల్ల, వినే వల్ల, చెప్పింది చూసింది అన్ని కవర్ అయ్యి వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. గణేష్ గారు, నేను మీతో మాట్లాడాలంటే ఫోన్ హారిజంటల్ గా పెట్టండి. హారిజంటల్ గా పెట్టండి ఫోన్. సరే, ఎలా పెట్టాలా?
అడ్డంగా పెడితే మీకు సార్ రొటేషన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఉంది సార్. ఓకే, రైట్. ఓకే, మీ క్యారియర్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. పీపీటీ ఏంటంటే ఒకటి వాళ్ళకి విజువల్గా చూపించడానికి, సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి పాయింట్ మనం ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు గుర్తుండడానికి మనం కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటాం సార్. అది మనం చూస్తూ చెప్పడానికి కూడా హెల్ప్ అవుతుందండి. మనం పీపీటీ చెప్పేటప్పుడు మనం ప్రతి పాయింట్ గుర్తుంచుకోలేం కాబట్టి షార్ట్ ఫామ్లో కొన్ని మనం నోట్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు సార్. రైట్. ఇంకొకటి సూపర్ సార్, ఎక్సలెంట్. ఇంకొకటి ప్రజెంట్ ఇప్పటి వరకు ఇది ఎన్నో రోజు మనకి సెషన్ ఇది చాట్లో పెట్టేసేయండి. మీరు చూడలేని వాళ్ళు, వినలేని వాళ్ళు చాట్లో టైప్ చేయండి. ఇది 19th. ప్రజెంట్ 9th 19th. ఓకే, 19. నేను కూడా 19 నెంబర్ వేసాను. 19లో మీకు బాగా నచ్చిన టాపిక్ ఏంటి ఒకసారి టైప్ చేయండి. ఓన్లీ చాట్లో మెసేజ్ చేయండి. చాట్లో మెసేజ్ చేయండి. మీకు బాగా నచ్చిన టాపిక్ ఏంటి ఇప్పటివరకు? ఎందులో ఏదన్నా పీపీటీ ప్రజెంటేషన్ వస్తే, రాకపోయినా పర్లేదు, వచ్చినా పర్లేదు. పేరెంటింగ్, ఓకే, హ్యూమన్ రిసోర్స్, రైట్. ఇంకా మెయిన్ కోర్సెస్ ఏమన్నాయి అందులో? ఏఐ, అంతా టెక్నికల్గానే మీరు బాగా నేర్చుకున్నట్టు, ఎక్కువ సెషన్స్ వచ్చినట్టుంది. అవే నేర్చుకున్నట్టుంది, అవే బాగా కనెక్ట్ అయినట్టుంది. ఓకే, మరి మెయిన్ కోర్స్ టాపిక్స్ ఏమి లేవా మీకు బాగా నచ్చినాయి? కానీ జరిగింది ఫస్ట్ డే 1 జరిగిన సెషన్ ఏంటి? డే 1, డే 2, డే 3 అట్లా ఏమైనా గుర్తుండే పెట్టేసేయండి. చూడొద్దు, బుక్ ఓపెన్ చేసి చూడకుండా గుర్తుండే పెట్టేసేయండి. మెయిన్ టాపిక్స్ ఉన్నాయి, ఒక 10 మెయిన్ టాపిక్స్ ఉంటాయి ఇందులో. అందులో ఎవరు ఒక్కరు కూడా పెట్టలేదు మెయిన్ టాపిక్స్. ఇంకా జూమ్ ఎటికెట్స్, ఇంకా ఫియర్, బాడీ లాంగ్వేజ్, స్టేజ్ ఫియర్, ఓకే, అన్లెర్నింగ్, గోల్ సెట్టింగ్, ఫియర్ ఆఫ్ స్టేజ్, టైం మేనేజ్మెంట్, ఒక రైట్. ఇందులో వీటిలో మీరు ఎప్పుడన్నా ఏదైనా అవకాశం వచ్చి, బయట మీరు ఎక్కడ మంచి అవకాశం వచ్చి మీకు చెప్పాలనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ని ఎంచుకుంటారు మీరు? ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటారు? చాటే పెట్టండి, అది కూడా. మీరు ఏ సబ్జెక్ట్ని ఎంచుకుంటారు? గోల్ సెట్టింగ్, ఓకే, గోల్ సెట్టింగ్. ఓకే, గోల్ సెట్టింగ్ గురించి మనం చూద్దాం ఎలా తీసుకోవచ్చు ఏంటనేది. ఒక పీపీటీ ఫస్ట్ అది, తర్వాత ఫైనల్గా వెళ్దాం గోల్ సెట్టింగ్ గురించి. మామూలుగా అయితే మనం మొబైల్లోనే ఫస్ట్ దీనికి పీపీటీ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడ క్రియేట్ చేసుకోవచ్చు తెలుసా? వాయిస్ ఇవ్వండి నాకు. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన మాట్లాడండి, డైరెక్ట్గానే మాట్లాడండి. పీపీటీ తయారు చేయాలంటే ఎక్కడ తయారు చేసుకోవచ్చు తెలుసా? కొంచెం యాక్టివ్గా ఉన్న పర్సన్ అని మాట్లాడండి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే. గణేష్ గారు. సార్ క్యాన్వా చేసుకోవచ్చు, అలాగే gamma.ai, ఓకే, అలాగే గూగుల్ పీపీటీ సార్. గూగుల్ పీపీటీ, ఓకే, రైట్.
ఇంకా బాలమురళి గారు, బాలమురళి కృష్ణ, మా బాలకృష్ణ గారికి పోటీగా వచ్చినట్టు ఉంది. సేమ్ సార్ అతను చెప్పిందే సార్. గూగుల్ అప్లికేషన్ లో మనం బీపీటీ వాడచ్చు. ఓకే, రైట్. ఇది మన గూగుల్ ఇంతకుముందు ప్రీవియస్, ఇప్పుడు క్యాన్వాన్ అంటున్నారు, గామా అంటున్నారు, ఇవన్నీ కూడా లేటెస్ట్ జనరేషన్ లో వచ్చినాయి కదా. ఇంతకుముందు ఎప్పటి నుంచో బాగా అందరికి పీపీటీ అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ పీపీటీ అనమాట మైక్రోసాఫ్ట్. కదా. ఓకే, ఎస్ సార్. మన దాన్ని ఫోన్ లో కూడా మనం ఎక్కడన్నా కూడా ఇంతకుముందు రానప్పుడు కూడా మేము మొబైల్లోనే చేసుకున్నాం. ఒక ట్రైన్ జర్నీలో వెళ్తున్నప్పుడు కూడా నేను ఒక సెషన్ ఉంది, ఈవినింగ్ ఇవ్వాలి, అనుకోకుండా ఒక సెషన్ వచ్చింది, అప్పటికప్పుడు మొబైల్లో క్రియేట్ చేసుకొని కూడా నేను సెషన్ ఇవ్వడం జరిగింది. అది ఎలా ఇవ్వచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి స్లైడ్ అని ఒకటి గూగుల్లో ప్లే స్టోర్లో స్లైడ్ అని టైప్ చేయండి. స్లైడ్స్, గూగుల్ స్లైడ్స్ అని వస్తుంది. గూగుల్ స్లైడ్స్ అని వస్తుంది. ఇలా కనిపిస్తుంది కదా గూగుల్ స్లైడ్స్ అని. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ స్లైడ్స్లో ఇలా వస్తాయి. ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొన్ని పీపీటీస్ ఇందులో చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది. లేని వాళ్ళకి ఏంటంటే ప్లస్ మార్క్ అయితే కనిపిస్తే కొన్ని టెంప్లెట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా దీంట్లో చేసినాయి అనమాట. ఇక్కడ ప్లస్ మార్క్ అని చూసారా, ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూస్ టెంప్లెట్ అని ఉంది. చూస్ టెంప్లెట్, మనకి టెంప్లెట్ కావాలనుకుంటే టెంప్లెట్ వస్తుంది. ఇక్కడ చూస్ టెంప్లెట్ అని ఉంది చూడండి. ఇప్పుడు ఇప్పుడు వచ్చే టెంప్లెట్స్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, జనరేషన్ ప్రకారం అవి కూడా చేంజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇలా మనకి ఒక స్లైడ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకు కొన్ని టెంప్లెట్స్ అయితే వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది మనకి. ఓకే, ఇలా టెంప్లెట్స్ తీసుకోండి. నేను ఇక్కడ ఒకటి ఫోటో టైపింగ్ ప్రజెంటేషన్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసిన ఫోటో టైపింగ్ ప్రజెంటేషన్ అనేది సెలెక్ట్ చేస్తే మనకి ఇట్లా పీపీటీలో స్లైడ్ ఇలా పెట్టుకోవచ్చు అని మనకి ఇలా ఇవ్వటం జరిగింది. ఓకే, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అయితే ఇచ్చారు మనకి, 21 స్లైడ్స్ అయితే ఇచ్చారు అనమాట. దీన్ని ఓన్లీ కాపీ పేస్ట్ చేసుకోవాలా, మనకు అవసరం లేని వాటిని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో టైపింగ్ దగ్గర నేను మీకు చాట్ జీపీటీ వాడారు కదా, చాట్ జీపీటీ తెలుసు కదా. ఓకే, అందులో కూడా మీకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. గోల్ సెట్టింగ్స్, ఓకే, గోల్ సెట్టింగ్ అనండి. ఇక్కడ మీరు టైప్ చేయండి, మీ పేరు కానీ సంథింగ్ ఏమైనా ఉంటే టైప్ చేసుకోండి. గోల్ సెట్టింగ్ బై రామ్ లోకా. ఓకే, ఈ గోల్ సెట్టింగ్. ఓకే, ఫస్ట్ స్లైడ్ అయితే మీరు ఇలా ఇచ్చుకున్నారు. ఓకే, సెకండ్ వచ్చేసి ఇలా టాపిక్ అంటది కదా, ఈ టాపిక్ లో గోల్ సెట్టింగ్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం గోల్ సెట్టింగ్ గురించి మనం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ అనేది చెప్పారు కాబట్టి నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నా. గామా కూడా యూజ్ చేసి తెలిసే చెప్పారా మీకు? ఏఐ అయిపోయింది వచ్చింది, గామా కూడా వచ్చి ఉంటుంది కదా. గోల్ సెట్టింగ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్. జస్ట్ ఇక్కడ నేను బేసిక్గా నేను కొంచెం
మనకి ఏం కావాలని దాని మీద ఇస్తున్నాను. ఓకే, ఎవరైతే ఫస్ట్ మనకి ఎలా కావాలి, ఏం చెప్తే వస్తుంది, సింపుల్గా ఎలా ఇస్తే వస్తుంది అనేది చిన్న పొడి పొడిగా కొన్ని పదాలు ఇస్తున్నాను. దాని ప్రకారమే మనకి అర్థం అవ్వడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. హై స్కూల్ స్టూడెంట్స్ అండ్ 10th అండ్ ఇది వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ప్రిపేర్ పీపీటీ అని ఇస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు కావాలనుకుంటే రెండిట్లో తీసుకోవచ్చు. అండ్ తెలుగు ఇలా టైప్ చేయండి. మీకు ఇక్కడ మనకి మల్టిపుల్ లాంగ్వేజ్ లో మనకి ఇస్తుంది అనమాట. చూడండి, చాలా మంది తెలుగు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు కదా. పూర్తిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ఇంగ్లీష్ స్లైడ్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. గోల్ సెట్టింగ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ అని ఇచ్చాం కదా. ఇక్కడ స్లైడ్ 1 అని ఇచ్చారు కదా. గోల్ సెట్టింగ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ స్లైడ్ లో ఇస్తున్నాను. ఇవి డిలీట్ చేసేసుకోండి. ఇవన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది కదా. మనం ఫ్రెష్గా ఇంకో దాంట్లో వెళ్దాం. న్యూ ప్రెజెంటేషన్లోకి వెళ్దాం. మనం న్యూ ప్రెజెంటేషన్లోకి వెళ్తే ఇలా వస్తుంది. ఫ్రీగా ఉన్నప్పుడు మీరు అందులో మీకు అది చూపించాను కదా, దాన్ని ట్రై చేయండి. గోల్ సెట్టింగ్స్. ఓకే, కింద వచ్చేసి బై రామ్ అని పెట్టండి. మీ పేరు ఏదంటే అది పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి, కార్నర్లో. ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది ప్లస్ మార్క్. ఇక్కడ మనకి సేమ్ ఇందాకట్లానే ఇక్కడ డబుల్ ట్యాప్ ఇస్తే మనకి నెక్స్ట్ స్లైడ్ ఏముండాలి ఏంటని వస్తుంది అనమాట. ఇట్లా ఇలా పైకి మూవ్ చేసుకోండి దీన్ని. నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. నెక్స్ట్ స్లైడ్లో ఇది తీసుకుంటాను. ఇలాగా ఇందాక ఉంది కదా, ఇందాక మనం సేమ్ స్లైడ్లో ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేశాను. గోల్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేశాను, కట్ అని. ఇక్కడ పైన ట్యాప్ చేసిన దాంట్లో హెడ్డింగ్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇది ఒక స్లైడ్ ఇలా పెట్టుకోవచ్చు. రెండోది వచ్చేసి సేమ్ మీకు ఇలానే ఇచ్చుకోవచ్చు అనమాట. వాట్ ఈజ్ ఏ గోల్, ఇది ఇంకొక ఇక్కడ హెడ్ టైటిల్లో ఇచ్చుకోండి. గోల్ అంటే ఏంటి, మన లైఫ్లో ఎలా అచీవ్ అవ్వచ్చు అనే దాని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మీరు ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయాలని అనుకుంటే ఇక్కడ మనకి టెక్స్ట్ అని ఉంది చూడండి. టెక్స్ట్ టీ అంటే కింద బాటమ్ లైన్లో చూడండి. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఒకటి కనిపిస్తుంది. ఫ్రమ్ ఫొటోస్ కెమెరా ఉంది, ఫొటోస్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇది పోస్టర్ నేను సెలెక్ట్ చేసిన. గోల్ సెట్టింగ్ సంబంధించిన పోస్టర్ ఏదైనా ఉంటే పోస్టర్ పెట్టేసుకోండి. ఇట్లాగా ఇలా పోస్టర్ యాడ్ చేసుకోండి. మీకు ఇట్లా వస్తుంది. నెక్స్ట్ స్లైడ్కి మళ్ళీ వెళ్ళిపోండి. మీకు ఇట్లా వస్తాయి కదా, సేమ్ ఇలానే మళ్ళీ ChatGPT నుంచి తెచ్చుకోండి. ఇలా పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఇంకేమైనా మీకు కావాలనుకున్నా కూడా ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఇక్కడ
ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మామూలుగా మనం ఇక్కడ పీపీటీకి మనకి ఇలా ఎంచుకున్నాం మనం. ప్రజెంట్ ప్లెయిన్లో అయితే తీసుకున్నాం కదా. దీన్ని డెస్క్టాప్ వెర్షన్లో ఉన్న వాళ్ళు డెస్క్టాప్ వెర్షన్లో దీన్ని ఇంకా మనం ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా చేయొచ్చు, కొంచెం మీకు టైం తీసుకుంటుంది. నేను సింపుల్గా అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇంపాక్ట్ లోగో తీసుకున్నాను. ఈ లోగో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. మీరు ఎక్కడికి వెళ్ళిన ప్రజెంటేషన్ ఇట్లా లోగో పెట్టేసుకోండి. ఏదైనా ఒకటి మీరు ఎలా ఎలా కావాలనుకుంటే అలాగా. ఓకే, ఇలా దీన్ని మళ్ళీ కాపీ చేసుకోండి అనుకోండి, అన్న స్లైడ్లో వచ్చేస్తుంది. పేస్ట్ అనగానే ఇక్కడ కార్నర్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు అన్నిటిలో చేసుకోండి దీన్ని. ఇక్కడ స్లైడ్ వ్యూ అని చూడండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఇట్లా స్లైడ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ప్రజెంటేషన్ చేయొచ్చు. దీన్ని ప్రజెంటేషన్ టు కనెక్ట్ డిస్ప్లే అని అంటే ఇట్లా మీకు డిస్ప్లే వచ్చేస్తుంది అనమాట. ఇది మనం ప్రజెంటేషన్ చేసుకోవడానికి ఇక్కడ వ్యూ డిస్ప్లే ఉంటుంది, ఇట్లా వస్తుంది మనకి. ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చేసినవి చూపిస్తాను. ఇందులో మొబైల్లో చేసినవి అనమాట ఇవన్నీ. లీడర్షిప్ స్కిల్స్, ఇది ఒక బ్యాచ్ లో ప్రజెంటేషన్ దీంట్లోనే చేశాను. ఇందాక టెంప్లెట్స్ చూపించాను కదా, న్యూట్యూబ్ ఎలా ఉంటాను, ఆ టెంప్లెట్స్ తీసుకొని చేసింది అనమాట. ఇందులో ఇది మనకి అవుట్పుట్ జరుగుతుంటాయి కదా, అవుట్పుట్ లో అప్పుడు 4 బ్యాచ్ లో మేము చేసింది అనమాట. ఇది సైడ్ క్రియేట్ చేసుకొని క్రియేటివ్ థింకింగ్ అని ఉంటుంది జస్ట్ ఒకటి. ఇది కూడా పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా సేమ్ ఇలానే ఇమేజెస్ పెట్టి ఓన్లీ ఇప్పుడు మన స్కూల్స్కి వెళ్తాం కదా, కొన్ని ఇమేజెస్ తీసుకొని వెళ్ళిపోయి ఇమేజెస్ పెట్టుకొని ఇలాగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇలానే ప్రింట్అవుట్ తీసుకొని కూడా మీరు ఈ సెషన్ గురించి మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. న్యూ ప్రజెంటేషన్ అని తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాము. చూస్ టెంప్లెట్స్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఒక టెంప్లెట్ తీసుకుంటున్నాను నేను. ఇదే టెంప్లెట్లో నుంచి మనం సేమ్ కంటెంట్ని ఎడిట్ చేసుకోవటం ఉంటుంది. ఎక్కడ ఇమేజెస్ కావాలంటే అక్కడ ఇమేజెస్ పెట్టుకోవటం ఇలా చేయొచ్చు. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్ ఇందాక ఇక్కడ అన్నది కదా, ఫొటోస్ మన మొబైల్లోని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసినాము, ఇలా తెచ్చుకున్నాము. ఫొటోస్ ప్లేస్ పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ ప్లేస్ ఉంది కదా, ఇట్లా పెట్టేసుకోవాలి. అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉంటే తీసేసుకుంటే డిలీట్ చేసేసుకోండి, ఇవి పెట్టేసుకోండి, ఇవి వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం లుక్ వచ్చేలాగా మీరు దాని ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోండి. ఇలా మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, టెక్స్ట్ చేసుకుంటే మీకు పీపీటీ జనరేట్ అయిపోతుంది మీకు. ఆ మొబైల్ కొత్త తీసుకున్నాం అనమాట, కొంచెం న్యూ ఆప్షన్స్ ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది స్క్రీన్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా అనేది, ఇందాక యాక్చువల్ ఏంటంటే డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ప్రీవియస్లో. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇది డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళాలి. 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్లో ఇదే డౌన్లోడ్ అని వచ్చింది చూడండి. డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే పీపీటీ డౌన్లోడ్ అయిపోతుంది మనకి. ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఉన్నదాన్ని మనం డౌన్లోడ్ చేద్దాము. ఇదే డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నా.
జస్ట్ నో స్లైడ్ నోటిఫికేషన్. మై ఫైల్స్లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్. ఇక్కడ ఫస్ట్ స్పీచ్ అని ఉంది కదా, ఓకే. స్లైడ్ అని ఉంది కదండి. మనం పీపీటీ ప్రజెంటేషన్ చేసుకోవాలనుకుంటే స్లైడ్ అని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మన పీపీటీని ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఇట్లా ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా కూడా ప్రజెంటేషన్ అవుతుంది. ఇలా మొబైల్ నుంచి కూడా మనం ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. లోడింగ్ అవుతుంది. ఓకే, మీకు ఇంకా ఈజీ ఇంకొక వేలో చూపిస్తాను, మీకు అది కూడా చూపిస్తాను నేను. క్యాన్వా, ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్దాము. క్యాన్వా అప్లికేషన్లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ మీకు ఏఐ టూల్స్లో చెప్పారు కదా, గామా గురించి చెప్పారు కదా. మన ప్రాంప్ట్ ఇచ్చుకొని ఒక పీపీటీ ఎలా జనరేట్ చేసుకోవాలని చెప్పారు కదా. ఓకే, అది గామాలో ట్రై చేయండి. మీకు ఆల్మోస్ట్ చెప్పారా, గామా గురించి చెప్పారా? సార్ చెప్పారు. ఓకే, రైట్. ఓకే, గామాని యూజ్ చేయండి. గామా యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ద క్రియేట్ అని ఉంది చూడండి. ఇక్కడ మనకి క్యాన్వాలోకి వెళ్ళిన క్రియేట్ అని వస్తుంది కదా. క్రియేట్ అని క్లిక్ చేయగానే ఇందులో నుంచి మనకి ఇక్కడ ప్రజెంటేషన్, ఇక ఆల్మోస్ట్ క్యాన్వా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మీకు. మనం ప్రజెంటేషన్ సెలెక్ట్ చేసుకుందాం. నేను చేసే పీపీటీలు మొత్తం కూడా క్యాన్వానే యూజ్ చేస్తూ ఉంటాను. నేను కంటెంట్ ఓన్ కంటెంట్ తీసుకుంటా. పీపీటీ వచ్చేసి దీంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. గామా చాలా అంటే చాలా రేర్గా చేసి 1-2 సార్లు యూజ్ చేశాను. పెద్దగా దాని మీద ట్రై చేయలేదు. ఇందులో అయితే నేను ఇవే యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకి మన మైండ్లో ఏదైతే ఉందో సబ్జెక్ట్ని, దాన్ని మనకు కావాల్సిన విధంగా ఇందులో ప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఒకటి తీసుకుందాం. యాక్చువల్లీ ఇది ఒకటి సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ అప్లై ఆల్ 21 పేజెస్. మన 21 పేజెస్ కావాలనుకుంటే టెంప్లెట్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంప్లెట్ ఉపయోగపడుతుందా లేదా అని అర్థమైపోతాయి. 21 స్లైడ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది స్లైడ్స్ చూసుకొని దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఇది కాదు, తక్కువ కావాలి, నాకు అది ఇంకా నచ్చలేదు అని అనుకుంటే ఇంకొకటి తీసుకున్నది మనకి అప్లై ఆల్ 10 పేజెస్ అని ఉంది. ఈ 10 పేజెస్ మనం క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను తీసుకుంటున్నాను. ఇది పోర్ట్ఫోలియో అని ఉంది కదా, ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని ఇక్కడ ఏంటంటే ఒక టైటిల్ ఇచ్చేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబర్ అని చెప్తున్నాను. యూట్యూబర్. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, దీంట్లో మీరు ఏదన్నా హౌ టు చేంజ్ యాజ్ ఏ అని ఇస్తుంది. ఓకే, ఇది హౌ టు చేంజ్ యాజ్ ఏ అంటే యాజ్ ఏ యూట్యూబర్కి ఎలా చేంజ్ అవ్వాలనేది. ఇక అది బాగా కనిపించట్లేదు అనుకుంటే ఇక్కడ ఫాంట్ మార్చుకోండి. ఫాంట్ స్టైల్స్ ఉంటాయి కదా, ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోండి. ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ప్లస్ అలానే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్లో అవుట్లైన్ అని ఉంటుంది. అవుట్లైన్ క్లిక్ చేసుకుంటే మనకి అవుట్లైన్ వస్తుంది. మీకు రెండు కూడా ఈజీగా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈజీగా. ఫాంట్ సైజ్ కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి, దాని మీద ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది. ఓకే, ఇలా ఒక టైటిల్ పెట్టుకొని మీరు ఈ టైటిల్ మీద ఒక సబ్జెక్ట్ తయారు చేసుకోండి. పైన ఇక్కడ ఏమేమి ఉండాలి అనేది అందులో ఉన్న యాజిటీస్గా యూజ్ చేయొద్దు. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా సర్లేని వదిలేయటం అలా చేయొద్దు. డేట్ ఉంది కదా, డేట్ మార్చుకోండి. లేకపోతే ఇంకేమైనా ఉంటే పెట్టుకోండి ఇలాగా. ఇక్కడ మీరు ఏదైనా
మీ పేరు కానీ మీరు మన కంపెనీ ప్రొఫైల్ అలా ఉంటాయి కదా, అలా ఏదైనా ఉంటే పెట్టేసుకోండి. యాక్చువల్ ఇక్కడ అవుట్ క్రియేట్ ఉన్నప్పుడు ఇక్కడ నేను ఏంటంటే ఈ ఇంపాక్ట్ అని ఇస్తున్నాను. ఓకే, ఇంపాక్ట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీది ఏదన్నా మెయిల్ ఐడీస్ అండ్ మెయిల్ ఐడి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఇలా ఇచ్చేసుకోండి. కింద వెబ్సైట్ కానీ అలా ఉండి ఇచ్చుకోండి. సెకండ్ పేజ్లోకి వెళ్ళండి. సెకండ్ పేజ్లో ఇంట్రడక్షన్ ఇవ్వండి. సో ఇంట్రడక్షన్కి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి గుర్తుపెట్టుకోండి. పీపీటీలో ఎప్పుడైనా సరే మనం చెప్పే సబ్జెక్టు ఏదైనా కొత్తగా క్రియేటివిటీగా కనిపించాలి. ఇమేజ్ అర్థమవుతుందా? కొత్తగా క్రియేటివిటీ. ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ అని ఉంది కదా, ఇప్పుడు ఇతను బ్యాడ్మింటన్ అనుకోండి. ఓకే, ఇంట్రడక్షన్ అంటే ఆ కోర్టులోకి అడుగు పెడుతున్న సీన్ ఇంట్రడక్షన్ అవ్వడానికి, కొత్తగా కనెక్ట్ అవ్వడానికి అలా పెట్టారు. సేమ్ అలానే మనం కొత్తగా క్రియేట్ చేసి ఆలోచించండి. ఇమేజ్ డిఫరెంట్గా ఉండాలి. ఓకే, ఇక్కడ లైన్ పెట్టి ఇంట్రడక్షన్ లైన్ అని ఉంది, లైన్ ఇమేజ్ తీసుకున్నారు. ఓకే, ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళేస్తే ఎలిమెంట్స్లో మీకు లైన్ ఉంది, లైన్ కింగ్ అని ఉంది ఎగ్జాంపుల్గా. ఇమేజెస్ ఫొటోస్ అని ఉంటుంది. ఫొటోస్లోకి వెళ్తే ఇది ఇలా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా పెట్టారు. ఇంట్రడక్షన్ ఎవరి గురించి చేస్తున్నారు? యూట్యూబర్ ఎవరు? లైన్ లాంటి ఒక వ్యక్తి మీరే. అట్లా కంపారిజన్ చేసుకోండి. డిఫరెంట్గా ఉండాలి, థింక్ డిఫరెంట్. ఓకే, ఇంట్రడక్షన్ దీంట్లోనంటే మన ఇక్కడ యూట్యూబ్ గురించి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ హలో హాయ్ ఉంది కదా, అంటే మీ ఇంట్రడక్షన్ ఏదంటే పెట్టండి. మీరు ఎవరు ఏంటి ఉంటుంది కదా, అట్లా అయినా సరే మీరు అట్లా ఒక ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఇవ్వండి హౌ టు క్రియేట్ ఛానల్. అంటే టెస్ట్ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే దీన్ని నేను ఎట్లా చేస్తాను చూడండి. ఇప్పుడు చూసేదానికి కూడా చాలా లుక్ ఉండాలి. ఇక్కడ హౌ టు అని ఉంది కదా, హౌ టుని షార్ట్ చేస్తాను. క్రియేట్ అనేది పెద్దగా పెట్టుకుంటున్నాను. హౌ టు అని ఇచ్చింది కదా, ఇక్కడ హౌ టు అనేదాన్ని కొంచెం చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇట్లా హౌ టు అని అనుకుని క్వశ్చన్ మార్క్ ఉన్నది ఇలా చిన్నగా ఉంటుంది. క్రియేటివ్ ఛానల్ పెద్దగా ఇట్లా వస్తుంది. ఇలా కొంచెం ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఇమేజ్ దగ్గర ఏంటి, ఇది ఇక్కడ ఇమేజ్ ఇది ఉంది కదా, దీన్ని నేను ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ యూట్యూబ్ అని క్లిక్ చేస్తున్నాను. యూట్యూబ్ ఫొటోస్లోకి వెళ్ళాను. ఫొటోస్లోకి వెళ్ళి యూట్యూబ్ సంబంధించిన ఏదైనా ఒకటి తీసుకుని ఇక్కడ ఇది తీసుకున్నాను, ఇది ఇన్సర్ట్ చేసాను. ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఛానల్ తర్వాత నెక్స్ట్ ఛానల్ ఏం కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఏముండాలి. కంటెంట్ సంబంధించిన ఇమేజ్, ఇది ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ సెట్ అవుతుంది. అట్లా డిఫరెంట్గా ఏదైనా మీరు ఏ ప్రజెంటేషన్ తీసుకున్నా, స్టేజ్ ఫియర్ గురించి తీసుకున్నా సరే, స్టేజ్ ఫియర్ గురించి, కంటెంట్ ప్రిపరేషన్ గురించి, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఓకే, యాక్రోనిమ్స్, మెమొరీ యాక్రోనిమ్స్ ఉంది కదా అది కానీ, ఏఐ టూల్స్ గురించి కానీ, మీరు ఏఐ టూల్స్ సంబంధించిన కొన్ని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మొత్తం మీరు ఏదైనా సరే ఇట్లా మనం ప్రజెంటేషన్గా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పండి లాస్ట్లో. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ 3 డాట్స్ పైన ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ అని క్లిక్ చేసి కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, పిఎన్జి అని ఉంటుంది కదా, పిఎన్జి దగ్గర పీపీటీ అని పెట్టుకోండి.
పీపీటీఎక్స్ అని ఉంది చూడండి, కనిపిస్తుందా? పీపీటీఎక్స్ అని క్రియేట్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేసుకోండి, మీకు పీపీటీ డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ఇది మొబైల్లో మీకు చెప్పే ఈజీగా, డెస్క్టాప్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సేమ్ గూగుల్ ఫామ్స్ కూడా డెస్క్టాప్ లోనే చేసుకోవచ్చు. మీకు ఒక డెస్క్టాప్ వెర్షన్ లో కావాలంటే జస్ట్ ఒకసారి ఒక ఓవర్లుక్ చేద్దాం. డెస్క్టాప్ వెర్షన్ లో చూపించమంటారా? అవసరం లేదంట. మొబైల్లో చూసినంటే సేమ్ డెస్క్టాప్ లో కూడా సేమ్ అలానే వస్తుంది. ఓకే, అర్థమైందా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి అండ్ వైజాగ్ టీమ్ కి, ఆర్వీఆర్ గారికి, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారి టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఓవర్ టు పోస్ట్. థ్యాంక్ యూ రామ్లోకేష్ సార్, థ్యాంక్ యూ. సూపర్ సెషన్. ఏదైనా టెక్నాలజీ మనం నేర్చుకునేటప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది. సో మన పార్టిసిపెంట్స్ వాళ్ళ ఆ, ఈ దీనికి అలవాటు అయ్యే క్రమంలో కొద్దిగా టైం తీసుకుంటున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు సార్. ఆ, మనకి గూగుల్ షీట్స్ అయితేనేమి, తర్వాత పీపీటీ ఏ విధంగా చేయాలి, కెనోలో ఏ విధంగా మనం పీపీటీ చేసుకోవాలి, చాలా సింపుల్గా అర్థమయ్యే తీరులో మీరు ఆ, చాలా సూపర్గా చెప్పారు. మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ వైజాగ్ టీం కోసం ఇంత టైం స్పేర్ చేసి మీ నాలెడ్జ్ని షేర్ చేసినందుకు సర్వదా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పార్టిసిపెంట్స్ కన్నా వెల్కమ్ క్వశ్చన్స్ సార్. తీసుకుందాం. Yes, 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం సార్. yeah. డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఈరోజు సెషన్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా సార్తో మాట్లాడే అవకాశం తీసుకోండి. డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి.